ఈరోజు దీర్ఘమాకాండము 5వ అధ్యాయము మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. వాక్యం చదువుకుందాం. దీర్ఘమాకాండము 5వ అధ్యాయము మొదటి వచనం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోలేమని ఆజ్ఞాపించుచున్నాడని. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకున్న వాటి మాటల నుండి కొన్ని మాటలు ఈ సమయంలో మాకు బోధపరిచి మహిమ పొందము. ఫరో ఎదురికి మోషే అహరోనైన వారిని పంపించి ఇశ్రాయేలు సర్వ సమాజమును బానిసత్వమును విడిపించడానికి మాట్లాడిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు మనము ఆలోచన చేస్తే మొదటిగా ఈ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక 5 మాటలను మనం ఈ దినమందు నేర్చుకుందాం. ఈ అధ్యాయంలో, ఈ 5వ అధ్యాయంలో మొదటి వచనంలో నాయకుడైన మోషే, యాజకుడైన అహరోను వీరిరువురు కూడా రాజైన ఫరో ఎదుటికి లేక ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి అన్య రాజు ఎదుటికి వారు వెళ్ళారు. దేవుని ఎరగని ఆ అన్య రాజుకు దేవుని యొక్క గొప్పతనము, దేవుని ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని గురించి తెలియజేశారు. కానీ ఆ అన్యరాజు అన్నాడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం మనకు కనపడతా ఉంది. అయితే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు వారు ఏమని చెప్పారో ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవునికి ఉత్సవమును జరిపించడానికి 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి. మేము 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి అక్కడ అరణ్యములో మా దేవునికి మేము ఉత్సవమును లేక పండుగను జరిపించాలి అని చెప్పిన సందర్భం మనం చూడవచ్చు. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క రాజు ఎదురికి దేవునికి యాజకుడిగా ఉన్న అహరోను కావచ్చు, నాయకుడిగా ఉన్న మోషే గారు కావచ్చు, వెళ్ళి దేవుని యొక్క సమాచారము, ఈ మొదటి పాటలో ఏముందంటే సమాచారం. ఏంటా సమాచారం? దేవుడు ఉన్నాడు, ఆయన ప్రజలు ఇశ్రాయేలు అయిన వారు ప్రపంచమంతటిని ఆయన కలుగ చేశాడు, ఆయన తన ప్రజల కొరకు ఏమైనా చేస్తాడు అని ప్రపంచానికి తెలియజేయడానికి అన్యరాజైన ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తున్న ఫరోకు కూడా దేవుని గురించిన సమాచారం, దేవుని గురించిన సంగతి దేవుని సేవకుల ద్వారా దేవుడు తెలియజేశాడు ఆయన సమాచారము. ఇక్కడ మనము ఆలోచన చేస్తే, ఉదాహరణకు ఈ అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి, ప్రార్థనాపరుడు, ఉద్యోగిని మనం చూడవచ్చు. ఆయన తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఇతడు భక్తిపరుడే. ఇతని యొద్దకు పేతురు గారు వెళ్ళారు. ఆ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళితే, కిందకు వెళితే అక్కడ పేతురు గారు వెళ్ళి వారికి దేవుని యొక్క వాక్యమును బోధించిన సందర్భం మనకు కనబడుతుంది. ఈయన ఉద్యోగస్తుడు, మంచి భక్తిపరుడు, మంచి కానుకలు ఇస్తున్నాడు. నేను కానుకన్నా పాసకంటాను, ఆయన ఇచ్చాడు. నీ యొక్క ధర్మం, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు, నీవు చేసిన ప్రతి మంచి పని పరలోకములో జ్ఞాపకార్థంగా చేర్చబడి ఉన్నది అని చెప్పి ఆయన గురించి, కొర్నేలి గారిని గురించి, ఆయన భక్తిని గురించి, ఆయన కుటుంబాన్ని గురించి, ఆయన చేసిన
ధర్మ కార్యములను గురించి, ఆయన చేసిన ప్రార్థనలన్నిటినీ గురించి, పరలోకానికి మీరు చేసినవన్నీ వెళ్ళినవి అని చెప్తున్నారు. అక్కడ పేతురు గారు వారి ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును వారికి ఏం చేశారు? బోధించెను. చాలా చూడండి, ఏం చేశాడంటే ఒక సేవకుడికి, ఒక ఉద్యోగస్తుడు, ఒక ధనవంతుడైన 100 మంది మీద అధికారి, మంచి ప్రార్థనాపరుడు, మంచి దాన ధర్మములు చేసేవాడు, అయినను తన స్థాయిని తగ్గించుకొని, లోకంలో ఎంత గొప్పవారైనా దైవ సేవకునికి ఏం చేశాడు? అక్కడ ఆయన నమస్కారం చేశాడు, సాగిలపడి. కొంతమంది గురించి చాలా ఇష్టం, కొంతమంది ఇష్టంగా సాగిలు పడతారు, కొంతమంది కష్టంగా కూడా నేనేంటి ఆయన సాగిలు పడతామండి అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక దైవ సేవకుని వంగి నమస్కరిస్తున్నాడు ఈ గనుడైన కొర్నేలి, ఉద్యోగస్తుడైన కొర్నేలి, ప్రార్థనాపరుడైన కొర్నేలి, దాన ధర్మములు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ కొర్నేలి దైవ సేవకుడు కనబడగానే ఏం చేశాడు? సాష్టాంగంగా నమస్కారం చేశాడు, లోకానికి ఆహ్వానించుకున్నాడు. పేతురు గారి ద్వారా మంచి బోధను ఏం చేశారు? వినగలిగాడు. దేవుని సేవకుడు రాగానే ఆ ఉద్యోగస్తుడైన కొర్నేలి తన కుటుంబం ఏం చేశారంటే గౌరవించారు. ఇతడు దైవ సేవకుడు, ఇతడు ఈ దినమందు నా కుటుంబమునకు నాకు వాక్యం చెప్పడానికి ఈయన అతిథిగా దేవుడు మా ఇంటికి పంపించాడు. ప్రభుత్వ ప్రేమైన వార్తగా దేవుని మాటలు చెప్పడానికి కనులైన వారి ఇంటకు దేవుని సేవకులైన వారిని దేవుడే పంపిస్తున్నాడు. పరో గనుడు కదా రాజు, ఈయనేమో ఉద్యోగస్తుడు. ఈయన గొప్పవాడే, ఆయన గొప్పవాడే. అక్కడికి ఏమో మోషే అహరోను పంపిస్తే ఈ కొర్నేలిని గొప్పవాడినింటికి పేతురు గారిని దేవుడు పంపించాడు. దేవుడు తన యొక్క మాటలను వినిపించాడు. ప్రభునందు ప్రియమైన వార్తారా, ఇది మొదటిగా సమాచారము. మొదటి మాటలో ఏముంది మనకి? ఏ సమాచారం అని? దేవుని గురించిన సమాచారం. ఈ ఫరోకి దేవుడికి తెలియదు. ఈ అధ్యాయులు చూస్తే నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనివ్వడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయనను. ఇక్కడ చూడండి, ఒక రాజుగా ఉండి ఈ ప్రపంచమంతటిని కలుగ చేసిన దేవుని ఎరకపోవడం అనేది వృద్ధితనం లేక అవివేకమే. కాబట్టి దేవుని వాక్యమును మనం ఆలోచన చేస్తే దేవుని ఎరగని వాడు దేవుని చేత కలుగ చేయబడిన రాజ్యమును పరిపాలన చేస్తున్నాడు. దేవుని ప్రజలను కూడా పరిపాలన చేస్తా ఉన్నాడు. అందుచేత దేవుడు తన యొక్క గొప్పతనాన్ని తన సేవకుల ద్వారా తెలియపరిచెను. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇలాగుగా మోషే అహరోను మాట్లాడిన తర్వాత రెండవ పాయింట్ మనం వస్తే సమాచారం, సంచారం. మొదటిది సమాచారం అయితే రెండవది సంచారం. ఏంటి సంచారం అంటే? ఇలాగుగా మోషే అహరోనులైన వారు వారి యొద్దకు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఫరో హృదయం ఏమైందంటే, దేవుడు ముందుగానే చెప్పాడు, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని. ఇప్పుడు దేవుని ప్రజలకు మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత కఠినమైన పనిని చెప్పడం మొదలు పెట్టాడు. నేను గడ్డియను, మీరేం చేయండి, ఆ పొట్టు ఆ ఇటుకలకు సంబంధించినటువంటి గడ్డి కీలు కూడా నేను ఇయ్యను. మీరు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి ఆ మట్టి కీలు మీరు తీసుకొని వచ్చి ఏనాటి పని ఆనాడే పూర్తి చేయాలి. అందుచేత ఆ యొక్క పొయ్యి కాలు యొక్క మట్టి ఇటుకలను కాల్చి ఆ పొయ్యి కాలు కొరకంట ప్రజలందరూ ఆ దేశంలో ఆయా ప్రాంతాలకు చెల్లిపోయారు. ఏమైపోయారు? చెల్లిపోయారు. సంచారం ఎక్కడ అక్కడికక్కడ ఎక్కడ దొరుకుతుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేయాలి. ఖచ్చితంగా వారు పని చేస్తా ఉన్నారు. అయితే మోషే అహరోనులు ఫరోతో మాట్లాడిన తర్వాత ఇశ్రాయేలుకు గడ్డు కాలం మొదలైంది.
ఆయన కఠినమైన పనిని చేయిస్తున్నాడు. అతని యొక్క హృదయం కఠినపరుచుకున్నాడు. గడ్డేవడం లేదు ఇటక కాల్చడానికి. అయితే ప్రభునందు ప్రియమైన వారా, ఈ దినమందు మనము ఆలోచన చేస్తే వారు కఠినమైన పనులను బట్టి ఎన్నోర్పు విడుస్తున్నారు దేవుని ప్రజలు. అందుచేత దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే కీర్తనాకారుడు రాస్తూ ఉంటాడు. 107వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుంది అని ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఇస్రాయేల్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అంటే ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. అరణ్య ప్రాంతంలో వారు ఏమైపోయారట? చెదిరిపోయారు అని వ్రాయబడతా ఉంది. అయితే ప్రభుత్వంతో ప్రియమైన వారా, ఈ దినమందు దేవుని ప్రజలు ఏమవుతున్నారు? ఒక ప్రాంతం కాకుండా ఆయా ప్రాంతాలకు ఏమయ్యారు? చెదిరిపోకుండా ఈ సంచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. మూడవది సంభాషణ. నిర్గమాకాండము 5వ అధ్యాయము 15-16 వచనం. ఇశ్రాయేలీయుల నాయకులకి ఎవరు వాళ్ళు? మోషే, అహరోనులు, కొంతమంది పెద్దలు ఫరో యొద్దకు వచ్చి, అయ్యా మేము నాయకులం, మోషే అహరోనుడైన వారు మీతో మాట్లాడారు, మరి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ప్రజలలోని నాయకులం, ప్రజల్లో నాయకులు. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫరో ఎదుటికి వెళ్ళి, అయ్యా తమరెందుకు ఇప్పుడు చేయించున్నారు? మా ఎడదాన్ని ఇప్పటి వరకు చాలా బాగానే ఉన్నారు, ఇప్పుడు కఠినంగా మా చేత పని చేస్తున్నారు, గడ్డి ఇవ్వడం లేదు. తీరా చూస్తే మా యొక్క వారిని పడుతున్నారు. ఏం చేస్తున్నారు? పడుతున్నారు. అయ్యా మీరు కొంచెం పెద్దమానం చేసుకుని పట్టొద్దని చెప్పండి అన్నట్టు బ్రతుకుల వాడికి వెళ్ళడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఆ రాజు ఎద్దకు వెళ్ళి, నాయకులందరూ ఏం చేస్తారు తెలుసా? తమ దాసులకు గడ్డియ్యారు. అయితే తమ దాసులు పని చేసి కూడా పడుతున్నారు అంటారు కదా. లోపంలో పని చేసి ఎద్దుని పని చేయదు పట్టరంట. ఎందుకో? కొట్టినా చేయదు, కొట్టకపోయినా చేయదు. అయితే చేత ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రజలైన వారు పని చేస్తున్నా దెబ్బలు తప్పడం లేదు. మళ్ళీ ఎవరి లేదు? దేవుని ప్రజలకు నిందలు, అవమానాలు, ఘనతలు తక్కువ ఉంటాయేమో కానీ నిందల అవమానాలు అన్ని భరించిన తర్వాతే విలువైన స్థితి మనకు ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏమవుతున్నారు అంటే దెబ్బలు తింటున్నారు, దెబ్బలు పడుతున్నారు. అయితే అయ్యా పడుతున్నారయ్యా అని చెప్పి ఆయన ఏమంటాడు తెలుసా? అయితే తప్పిదము అయితే ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? మీరు ఎలా మాట్లాడతారా నాకు తెలుసు. మీరు సోమరుడు ఎలాంటి పనిచేసేవాడు సోమరులు అవుతారమ్మా. బైబిల్ ఏం చెప్తామంటే సోమరి చేమలు ఎందుకు వెళ్ళి వాడి నడతను చూసి జ్ఞానం తెచ్చుకోమంటుంది. అంటే ఏ పని చేయని వాడు కనీసం చేమను చూసి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని చూసి నేర్చుకోవాలి. ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తారు? ఖచ్చితంగా పని చేస్తారు. పని చేయని వాడు భోజనం పాత్రలు కాడు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన బలంను బట్టి ఖచ్చితంగా మన జీవితంలో పని చేస్తూనే బ్రతకాలా. దేవుడు ఆహారంతోనే ముందుగానే చెమట వచ్చి ఆహారమును సిద్ధపరచుకో అక్కడే చెప్పాడు. ఆది మానవుడికే చెప్పాడు కష్టపడి పని చేయాలి అని. అయితే ఇశ్రాయేలు ప్రజలైన వారందరూ కూడా ఎలాంటి వారి అంటే
పని చేస్తూ బ్రతికేవారు, కానీ పని చేసినను కొట్టుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాల్సింది? దేవుని వాక్యాన్ని ఎరిగిన మీరు రాజు ఎందుకు వెళ్ళకుండా ఉండాల్సింది. రాజు ఎందుకు వెళ్ళకుండా ఉండాల్సింది. రాజు దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తాడనుకుంటే పట్టాలయ్యా, మీరు సామరులు అంటా ఉంటాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనములో, ఇర్మియా గ్రంథము 17:5, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించు శరీరులో ఇక్కడ చూడండి, ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో ఆయన ఏదో సాయం చేయాలని పెడితే సాయం చేయకపోగా స్వామర్ణం తిడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది ఇర్మియా ప్రవక్త ద్వారా అంటే, ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో వాళ్ళు శాపగ్రస్తులు. ఎవరి మీద? దేవుని ప్రజలు ఒక నాయకుడి మీద, అన్యుడి మీద ఆధారపడడానికి వెళ్ళారు. ఈ పెద్దల మీద ఆధారపడ్డారు, అన్యుడైన రాజు మీద ఆధారపడ్డారు. వాక్యం ఏం చెప్తుంది? దేవుని మీదనే ఆధారపడవలను. ఒకవేళ మనుషుల మీద మీరు ఆధారపడితే ఆధారపడిన వారు శాపగ్రస్తులు. బైబిల్లో చాలా మంది శాపగ్రస్తులు ఉన్నారు. కానీ దేవుని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించేవారు శాపగ్రస్తులని వాక్యం చెప్తా ఉన్నది ఇర్మియా 17:5 ప్రకారం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇక 4వదిగా ప్రజలైన వారు సణుక్కుంటున్నారు. సణుకుట ఏంటిది? దైవజనుడు దేవదాసయ్య గారు మాట్లాడుతూ సణుగుడు వణుకుడు ఓ వణుకుడు అయ్యింది అన్నారు. సణుగుడు వణుకుడు బైబిల్లో రెండో ఉన్నాయి. సణుగుడు ఉంది, వణుకుట అనేది కూడా ఉంది. సణుగుడేమో ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది కలిసి చేసుకునేది. వణుకుడు అంటే తనలో తాను ఏది కొనుక్కున్నాం అంటే చూసారా, బైబిల్లో మాట్లాడి కొనుక్కోవడం. నాకు ఎప్పటికీ అనుకున్నా నువ్వు కొనుక్కున్నది అంటారు. అంటే ఏంటి? మనలో మనము అనుకున్న మాట. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రజలు మోషే అహరోనుల మీద సడుగుకుంటుంటా. చాలా బాధాకరం. నాయకుల మీద సడుగుకుంటాం. దీనికి మాట్లాడినాము 5వ అధ్యాయము 20 వచనం 21 వచనం. చూడండి, మోషే అహరోను గారితో ధైర్యంగా మాట్లాడతారేమో, మీరు వచ్చిన కానిచ్చే మాకు ఈ బాధలన్నీ, మీరు వచ్చిన కానిచ్చే మాకు ఈ బాధలు, అంతకుముందు ఏ బాధలు లేవు అని అనుకుంటా ఉంటే అసలు దేవుడిని నెలలన్నా పంపించాడని ఆయన అనుకుంటాడు. ఎవరు? మోషే గారు కాదు. అహరోను గారు కూడా ఏంటి మాకు ఈ బాధ ఏంటి, ప్రజలందరూ మేము తిరుగుబాటు చేస్తున్నా, దేవుడేమో వెళ్ళమంటున్నాడు, మేమేం చెయ్యాలా అని చెప్పి వారు కూడా చాలా వేదనతో ఉన్నారు. నాయకులైన వారికి ఏముంటాయి? చాలా వేదనలు ఉంటాయి. ప్రజల నుండి ఇబ్బంది ఉంటుంది, దేవుడి నుండి కూడా ఇబ్బంది ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఇలా సడుగుకుంటున్నారు అనే విషయమును సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూద్దాం. అప్పుడు ఆ సర్వ సమాజం అంటే స్త్రీలందరూ కేకలు వేసి, ఎందుకు కేకలేస్తున్నారు? ప్రజలందరూ రాత్రి ఎలుగెత్తి ఏడుస్తున్నారట. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల మీద సణుగుకొని ఏం చేశారంట? సణుగుకొనుట. చాలా బాధాకరమైనది. అయినా కూడా ఏం చేయాల్సి వచ్చింది? తప్ప పరిస్థితుల్లో సణుగుకుంటున్నారు. దేవుని నాయకులైన వారి మీద, దేవుని నాయకుల మీద ప్రజలైన వారు ఏం చేస్తున్నారు? సణుగుకుంటారు.
సేవకుడి మీద సంఘంలో కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమనకూడదనే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో రోజు చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాక్యంలో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఐదవదిగా సన్నిధి, ఐదవదిగా ఈ అధ్యాయంలో నిర్గమాకాండ 5వ అధ్యాయంలో 22-23 వచ్చినాను. మళ్ళా చదువుకున్నాం ఒకసారి. ఇక్కడ చూడండి, మోషే అనే ఈ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ఫరో యొద్దకు వెళ్తే ఏ ప్రయోజనం లేదు, వెళుతుంటే ప్రజలు ఇంకా బాధిస్తున్నాడు, ప్రజలేమో నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా మీద సనుకుంటున్నారు. ఇక నేను వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవుడి సన్నిధికి. నేను దేవుడి సన్నిధికి వెళితే సన్నిధి సన్నిధి అంటారే గాని, సన్నిధి సన్నిధి అంటారే గాని, సన్నిధి సారం వేరుగావుగా, సన్నిధి సారం వేరుగావుగా, పరదాస్కెలాలో పంటాలో కోసి, పరదాస్కెలాలో పంటాలో కోసి, బోయాసు పారం మరసే బోగా, బోయాసు పారం ఇరసే బోగా. బోయసు అనగా యేసు ప్రభువా. కాబట్టి ఆయన పాదములను మనం ఏం చేస్తామంటే, సన్నిధిని ఏమయ్యామంటే మర్చిపోయాం. ఇక్కడ మోషే మర్చిపోవాలా. ఇక అన్నిటికీ పరిష్కారం ఎక్కడ? దైవ సన్నిధిలోనే అని ఏం చేశాడంటే, యెహోవా సన్నిధికి వెళ్ళమని చెప్పిన ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సన్నిధి చేయడం ప్రారంభించాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఏదైనా ఒక శ్రమ వచ్చినా, ఏదైనా ఒక తిరుగుబాటు వచ్చినా, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, దేవుని జరిగిన బిడ్డ ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధిలోనికే వెళ్ళాలి. అయితే వాక్యములో మనం చూస్తున్నప్పుడు హన్నా అనే ఒక స్త్రీ తనకు కలిగిన ఎంత అవమానములు బట్టి ఏం చేసిందంటే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చూడండి, మీరు 1వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే ఆమె వడ్రాలు కనుక ఈ పెనిన్నా ఏం చేస్తుంది? హన్నా పెనిన్నా. ఈ మొదటి ఆవిడ ఈ హన్నా. కానీ బిడ్డ లేకపోవడాన్ని బట్టి మా ఆవిడ ఏం చేస్తారంటే ఇంకొక 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆయన తీసుకున్న మొదటి భార్య అంటే అమితమైన ప్రేమ అయినా, అయితే వాక్యంలో మనం చూస్తుంటే ఆ 2వ ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? మొదటి ఆవిడని హేళన చేయడమే కాకుండా నిందలు అవమానాలకు గురి చేస్తుందట. ఇక తట్టుకోలేక భర్తను చెప్పకుండా అన్నిసార్లు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా, నేను 10 మంది కుమారులకి శ్రేష్టమైన నిర్ణయాన్ని కదా నీకెందుకు అంటున్నాడు. అది కాదు, 10 మంది కొడుకుల కంటే గొప్పవాడైనా నాకేం కావాలా? కొడుకు కావాలా అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బలంగా ప్రార్థన చేసింది అన్న. అంటే సమస్య రాగానే, దుఃఖం రాగానే, నింద రాగానే, అవమానం రాగానే వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ అధ్యాయంలో ఏం చేసిందో తెలుసా? బలమైన సన్నిధి చేసింది. అంత బలమైన సన్నిధి చేస్తూ ఉపవాసముతో వెళ్ళి, దేవాలయం ఒక మగబిడిని వాళ్ళు అడిగేటప్పుడు కూడా ఎక్కడ కూడా రాజీ పట్టలేదు. నాకు మొదట కావాల్సింది మగబిడ్డ. ఆ మగబిడ్డను మరలా నేను నీకే ఇచ్చేస్తాను, నీ సన్నిధిలోనే పెంచుతాను. ఇది అంత గొప్ప సమర్పణ. ఇంకా బిడ్డే లేడు, ఇవిడేమంటే
నాకు మగ బిడ్డని ఆ బిడ్డను మరణాన్ని సన్నిధిలోనే ఉంచి పెంచుతాను. ఇది గొప్ప సమర్పణ. అందుచేత ఆవిడ అనుకుంది, ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెళ్ళి తన దారిన భోజనం చేసాను. ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఆ మాట. అందుచేత దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడగగానే అన్న యొక్క ఆశను దేవుడు తీర్చెను. మన ఆశలు కూడా, మన అన్ని ఆశలు, మనకు ఒక ఆశ ఉంటుంది. మనకి ఎన్ని ఆశలు ఉంటాయి? మీకు ఎన్ని ఆశలు ఉన్నాయంటే నాకు చాలా ఆశలు ఉన్నాయి. ఆశలేని అంతులేనండి, అంతులేనండి, ఆశలేని. అందుకని దేవుడు కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. 20వ కీర్తన అయితే నీ కోరికలన్నీ, నీ కోరికలన్నీ, కోరికలన్నీ అంటే ఎన్నో బతినంత కాలం బోలెడు కోరికలు ఉంటాయి మనకి. ఆ కోరికలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీర్చేవాడై ఉన్నాడు ఆయన సన్నిధిలో ఉంటే. ఇటు మాట తండ్రి మన వినికిడిలో భద్రపరచుకోగాక. కృపగలిగిన మా దేవ, మీ నామం నిర్గమాకాండం 5వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని మాటలు ధ్యానించుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరిచి మీరే మహిమ పొందమని యేసు వారి మధురమైన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి.